అప్పట్లో మా చదువంతా సర్కార్ బళ్ళనే వడిచిపోయింది. బడికి పోయే పొలగాళ్లకు బట్టలు గవర్నమెంటే ఇస్తుండే. ఇక యూనిఫామ్ వేసుకొని పోంగా బడంతా ఒకటే తీరు డ్రెస్లతోని కలకలలాడేది. ప్రతి బేస్తారం నాడు యూనిఫామ్ కాకుండా ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకునే పురుసత కూడా ఉండే. కానీ తెలంగాణలో ఉన్న చాలా బళ్ళల్లా దినం రంగురంగుల బట్టలు వేసుకొని వస్తుర్రట. మరి ఎందుకట్లయితుందో అందాక పోయి అరుచుకుని వద్దాం పార్రి. అబ్బా, సర్కారు బళ్ళు ఏ తీరులో ఏలిగిపోతున్నాయి చూడు రే. గవర్నమెంట్ బళ్ళ సర్కారు ఇచ్చే బట్టలు వేసుకుని పొలగాన్లు పాల పిట్టలో మెరిసిపోవాలి. కానీ వాళ్ళకు డ్రెస్సులు అందక ఇగో ఇట్లా సివిల్ డ్రెస్సులు వస్తుర్రు. అట్లని ఏదో ఒక బడి కాదు, కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి అసంటి జిల్లాలలో చాలా మటుకు ఇదే తారీఖులో ఉందట. పెద్ద ముచ్చట ఏంటంటే గానడమనే సర్కారు ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతి వల్లే బడి బట్టలు అందిస్తాం, ఖచ్చితంగా 100% ఇచ్చి తీరుతాం అన్నట్టు మాట్లాడిరాట. అసొంటిది ఆగస్టు 15 పోయి 10 రోజులు అవుతున్నా సుత ఇదివరకు దాకా బడ్ డ్రెస్సుల ముచ్చటే లేదు. ఇదే ముచ్చట మీద మా విలేకరన్నలు బడి తిరిగి అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుర్రు. యాళ్ళకి ఇయ్యాల్సిన యూనిఫామ్ ఎందుకు ఆలస్యమైంది, ఏడ ఇరకబడ్డం, అసలు బట్ట వచ్చిందా లేదా, వస్తే 2 జతల యూనిఫామ్లు ఇప్పటి వరకు ఇయ్యాలి కదా, ఎందుకు ఇయ్యలేదు అని ఇట్లా పొలగాన్లను చాలా ముచ్చట్లు అడిగి తెలుసుకుర్రు. వరకు షర్ట్ ఇచ్చారు, పాయింట్ ఇవ్వలేదు. పాయింట్ మెజర్మెంట్ తీసుకున్నారు కానీ వస్తాయని చెప్తారు. ఈ షర్ట్ తీసుకొని ఒక 15 days అవుతుంది, పాయింట్ ఇంకా వస్తుంది అని చెప్తున్నారు. స్కూల్ 6th నుంచి 10th దాకా ఇచ్చారు అందరికి, అన్ని క్లాసులకు. తొందరనే ఇస్తా అని చెప్తారు, జస్ట్ లెంత్ తీసుకుని వెళ్ళిపోయారు. వస్తాయి అని ఇంకా ఇయ్యలే. ఈ సమస్య రాష్ట్రం అంతటా ఉందట. బట్ట వచ్చింది కానీ కుట్టుడే కాలేదు అనేది పొలగాలు చెప్తున్నామాట. ఓ దిక్కు రాష్ట్ర సర్కారు పొలగాలను అన్ని తీర్లార్చుకుంటున్నాం, వాళ్ళకు కావలసిన సౌలతులలో ఎక్కడ రాజీ పడతలేమని చెప్తుంది. ఇటు చూస్తేనేమో అధికారుల లాపర్వజయంగా పొలగాలను ఇంకా యూనిఫామ్ వేసుకోలేని పరిస్థితి. 90% ఇదే నమూనాల ఒక్క డిరేస్ ఇచ్చి ఇంకో డిరేస్ కాడ ఆగిపోయింది. కొన్ని దిక్కుల మాపు తీసుకొని పోయిరంటే ఇదివరకు దాకా కుట్టుడే కాలేదట. ఇదే ముచ్చట మీద పూపాటి పెబ్బ రామచంద్రరావు సార్ మస్తు గర్వమైన సర్కారు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. బానే ఉంది గాని ఊర్లో పొంటి పొలగాన్ల అవస్థలు చిన్నగా లేవు. మరి ఆ కోట్ల రూపాయలు ఏడబోతున్నాయి చెప్పురి అని కోపానికి వచ్చింది. గిట్లా విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా ఈరోజు రిక్రూట్మెంట్ లేవు. స్కూల్స్ లో మొత్తం కూడా విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఒక పని మర్చిపోయి రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరు మీద స్కూల్స్ అన్ని కూడా తీసేసి తగ్గించి విద్యార్థులకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు, వాళ్ళకి ప్రమోషన్ లేవు, వాళ్ళకి హెల్త్ కార్డు లేవు, సరైన టైంలో శాలరీస్ రావు వాళ్ళకు. మొత్తానికి 2 జతలు ఇచ్చే కాడ 1 జత ఇచ్చుడు, బూట్ల సైజులు సుత బరాబర్ లేకపోవుడు, ఆ వీటిని మళ్ళీ వెనుకకు పంపి తెప్పిస్తామన్నాడు. పుణ్యకాలం అంతా గిన్నె అయిపోతుందట. మరిగా ఇప్పటికన్నా గట్టి నజర్ పెడతారో లేదో చూడాలిగా యూనిఫామ్ మీద.